ఇబ్రహీంపట్నం నోములు అనే ఊరు. ఇప్పుడు మనం వెనుకున్నది ఏదైతే కేసీఆర్ గారు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కట్టించారో, ఆ ప్లేస్‌లో ఉన్నాము. ఇల్లయితే కట్టించారు చక్కగా ఉంది గానీ, దీనిలో ఎవరు ఉండట్లేదు అని చెప్పేసి అంటున్నారనమాట. ఇంకా జస్ట్ వచ్చి మనం సామానం పెట్టుకోవడమే అనమాట. అంత బాగా కట్టించారనమాట ఇల్లు. అందరు కాజేసిపోయారు వచ్చారు చూసుకోకుండా. ఆ! నీళ్ళకే తాగేటి ఇబ్బంది అయితే మేము ఎట్లా బతకాలి? మళ్ళీ నీళ్ళు లేవు, కరెంట్ లేదు. దీపం పెట్టుకుని ఆ! ఉంటురన్నట్టు. ఎట్లుండాలి చెప్పు చీకట్ల ఇంకా ఇయ్యరా అమ్మ కరెంట్ ఇయ్యరా? ఇప్పుడు మనమున్నది ఇబ్రహీంపట్నం నోములు అనే ఊరు. ఇప్పుడు మనం వెనుకున్నది ఏదైతే కేసీఆర్ గారు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కట్టించారో, ఆ ప్లేస్‌లో ఉన్నాము. దీని గురించి మాకొక మిస్టీరియస్ విషయం తెలిసిందండి. ఏంటిదంటే, ఇల్లయితే కట్టించారు చక్కగా ఉంది గానీ, దీనిలో ఎవరు ఉండట్లేదు అని చెప్పేసి అంటున్నారనమాట. దేనికి ఉండట్లేదు? ఏంటి రీజన్స్ అనేవి? ఒకసారి వెళ్లి తెలుసుకుందాం. చూసారు గదండీ! అది బ్లాక్ ఏ, ఇది బ్లాక్ బి. నీట్‌గా కట్టించాడండి మన కేసీఆర్ గారు. సో, ఇంకా జస్ట్ వచ్చి మనం సామానం పెట్టుకోవడమే అనమాట. అంత బాగా కట్టించారనమాట ఇల్లు. అన్ని డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు. బట్ చూస్తే గనక బిల్డింగ్ చూడ్డానికి కొత్తగానే ఉంది గానీ, అన్ని కిటికీలు పగిలిపోయి ఉన్నాయండి. అంటే ఈ వాల్కం చూస్తుంటే ఏంటిదంటే, మాక్సిమం ఈ ఇళ్లలో ఉండట్లేదు. అది బ్లాక్ ఏ, ఇది బ్లాక్ బి అండ్ దిస్ ఇస్ బ్లాక్ సి అండి. బ్లాక్ సి అండ్ బ్లాక్ డి. వీటి వాతావరణం చూస్తుంటే ఏంటంటే, ఇన్ని పిచ్చి మొక్కలు మొలిచిపోయినాయంటే, కంపల్సరీ వీటిలో అయితే ఎవరు ఉండట్లేదండి. అది మాత్రం ష్యూర్. ఇది 4 బ్లాకులనమాట. ఇప్పటివరకు మనం చూసినయి చూడండి, ప్రతి దానికి కూడా కిటికీలు పగిలిపోయి, పిచ్చుకున్నదనమాట ఇదంతా. అండ్ ఇక్కడ ఒకరున్నట్టున్నారు. అండ్ లెన్ అది కూడా లేదు. దిస్ ఈస్ బ్లాక్ ఇ అండ్ బ్లాక్ ఎఫ్. అది జీహెచ్. మొత్తం హెచ్ బ్లాక్స్ ఉన్నాయండి. మన కేసీఆర్ కట్టించినవి ఏంటిదంటే మొత్తం హెచ్ బ్లాక్స్ ఉన్నాయన్నమాట. ప్రతి దానిలోనూ ఐ థింక్ సో 1, 2, 3, 4, 5, 6 12 ఫ్యామిలీస్ ఉండే లెక్కున్నాయన్నమాట ఇవి. సో, ఒకసారి ఇక్కడున్న వాళ్ళని తెలుసుకుందాం అనమాట అడిగి. వాట్ విల్ హ్యాపెనింగ్ అనేది. సో, చెప్పాను గదండీ! అది ఎఫ్ అది. అండ్ ఇది జి అండ్ హెచ్ బ్లాక్స్ అండి. మొత్తం హెచ్ బ్లాక్స్. ఏ టు హెచ్ బ్లాక్స్ ఉన్నాయన్నమాట. ప్రతి ఇంటి ముందు గూడా ఇదే గడ్డి మొలిచేసి, కిటికీలు పగిలిపోయి, ఇది సిట్యుయేషన్ అన్నట్టు. ఈవెన్ ఇక్కడ వాటర్ సప్లై గురించి ఈవెన్ ట్యాంక్స్ గూడా పెట్టిచ్చారన్నట్టు కేసీఆర్. ఓకే. ఇక్కడున్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి అని. నమస్తే పెద్దాయన. ఇక్కడే ఉంటారా మీరు? ఓకే. మరి ఇక్కడ మీరే ఉంటున్నారా? లేకపోతే ఇంకా ఉన్నారా? ఉన్నారు. ఎన్ని ఫ్యామిలీస్ ఉంటున్నాయి ఇక్కడ? 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. 3 ఫ్యామిలీస్. అంటే ఇది ముగ్గురికే ఇచ్చారా? అందరికి ఇచ్చారు. పేపర్‌లు మొన్న ఇచ్చారు. 15 రోజుల కింద బాగా ఇప్పిస్తానన్నారు. ఆ! అయితే ఇంకా వాటర్ కనెక్షన్ కల్పిస్తాను. ఎన్ని రోజులైతుంది మీకిదిచ్చి? అంతకుముందు 15 రోజులు అవుతుంది మేడం. ఓకే. అంటే ఆహ్, కొన్ని రోజుల తర్వాత బాగు చేసి ఇస్తామని అవి చెప్పారా? పట్టకాలు ఇచ్చారు. ఓకే. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఎవరో ఇక్కడ ఒక అతను చనిపోయారు. అందుకని ఖాళీ చేసి అంటున్నారు. బయట కాల్చుకుండు ఆయన ఇంట్లో అనలే కలుసుకోలే మేడం. ఇక్కడనే. ఇక్కడనే అంటే ఆడ ముందర కాల్చుకొని ఉస్మానియా చచ్చి. ఆహా! హ్మ్. ఎందుకట్లా? ఏమన్నా ఏం తెలుసా మీకు? పెళ్ళమ్మను గొడవ మనకేం తెలుస్తది మేడం. హ్మ్. మంచాలకు ఏంటమ్మా? 5 నెలలయితుందా ఆయన చచ్చిపోయి? తెలుసా మీకు వాళ్ళు? అదే ఒక గీకిన ఇటు పక్క కుట్టే పోయి మంచాల కాడుందా భార్య. హ్మ్. ఒక బిడ్డే, ఒక కొడుకు, ఒక బిడ్డే. ఓకే. మంచాల కాడుంది. అప్పుడప్పుడు వచ్చిపోతది. అంటే ఇప్పుడు మీతో పాటు ఇక్కడ మిగతా వాళ్ళు ఉన్నారా? మళ్ళీ బానే ఉంటాయి. అందరు పోయిర్రు. పోయిర్రా? ఖాళీ చేసి పోయిర్రా? అందరు కాజేసిపోయారు వచ్చారు చూసిపోతుర్రు. ఆహా! నీళ్ళు కరెంట్ ఇస్తే వస్తారంట. హుహు. ఓకే. అంటే మీకిచ్చి 15 రోజులయిందా? మాకు సంవత్సరం అయితుంది మేమొచ్చి. ఆ! అప్పటి నుంచి నీళ్ళు, కరెంట్ ఓ లేకుండానే ఉన్నారా? పని చిన్నమైతే నీళ్ళు లేవు, వెళ్ళావు ట్రాక్టర్ పోపించుకుంటాం. ఆహా! మరి నీళ్ళకే తాగేటి ఇబ్బంది అయితే మేము ఎట్లా బతకాలి? మళ్ళీ నీళ్ళు లేవు, కరెంట్ లేదు. కరెంట్ గూడా లేదు. లేదు. ఆ! దీపం పెట్టుకుంటున్నాం. ఆహా! దీపం పెట్టుకుని ఆ! ఉంటురన్నట్టు. ఎట్లుండాలి చెప్పు చీకట్ల గడపడలే సంవత్సరం అయితుంది. సంవత్సరం అంటే ఇంట్లోనే ఉంటున్నాం మరి. హ్మ్. దీపం పెట్టుకొని ఇన్ని రోజులు అవుతుంది మరి. ఇంకా ఇయ్యరా అమ్మ కరెంట్ ఇయ్యరా? మరేమడుగుతారు కాదు ఎవరు నీళ్ళు లేదని? ఇయ్యరా ఇంకా? హ్మ్. ఇచ్చింది రేవంత్ రెడ్డే గదా! ఇల్లు ఆ! నీకు. ఆడుకోటానికి ఎట్లా? ఆ! మరి అడుగు మరి రేవంత్ ఆ! రెడ్డిని ఇల్లు ఇస్తా ఆయన అన్నాను. కాళ్ళు మంచలేదు. ఏడెత్తుకొచ్చుకోవాలి. మరి అట్లనే ఏడ ఉంటదంట. ఆడాలి. మేమే డాక్టర్ పోపించుకొని లాస్ట్‌కొస్తుంది. మీరే ఆ! పైసలిచ్చి పోపిచ్చుకుంటారా? సంవత్సరానికి కూడా వాటాలోళ్ళు కూడా ఊళ్ళో పోయి తెచ్చుకుంటాం ఆటోల. తాగేటిని. ఆ! ఇప్పుడు ట్రాక్టర్‌లో వాడుకునే తెచ్చుకుంటుర్రు.
అయినా వేసుకుంటాము ఇక అక్కడ పోయి గులే. అంటే సంవత్సరాన్ని బట్టి మీరొచ్చి ఉన్నా సరే ఏంది కరెంట్ లేదు, వాటర్ లేదు. కరెంట్ లేదంటే మాకు ఇల్లు లేదా అని వచ్చి ఈడున్నాం మేము. ఎక్కడుండేటోళ్ళు మీరు? మంచాల. మంచాలనే మాది. ఆ! ఇక్కడ ఇల్లిచ్చారని జెప్పేసి వచ్చారన్నట్టు. సంవత్సరం అయితే వచ్చి సంవత్సరం నుంచి ఇట్లే ఉన్నారు. ఇదే ఉన్నాం మేము ఎక్కడ పోలే. హ్మ్. పోతాము వస్తాం మేము. ఓకే. సో, చూసారు గదండీ! ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటిదంటే ఇక్కడ నాకర్థమైంది ఏంటిదంటే, ఇవన్నీ అందరికిచ్చారండి. ప్రతి బ్లాక్‌లో ఉన్న ప్రతి ఇల్లు కూడా ప్రతి ఒక్కరికిచ్చారు. ఈవెన్ పట్టాలు గూడా ఇచ్చేసారంట. కానీ ఇప్పటి వరకు ఒక్కదానికి కూడా వాటర్ ఫెసిలిటీ లేదు అండ్ కరెంట్ ఫెసిలిటీ లేదు. సో, వాటర్, కరెంట్ ఇస్తే మేమొస్తాము అని జెప్పేసి అంటున్నారు. సార్ రేవంత్ రెడ్డి గారు, మీరైనా సరే ఇప్పటికైనా సరే కొంచెము మీరిచ్చారు, మంచిగానే ఇచ్చారు. కేసీఆర్ కట్టిన ఇల్లు మీరు ఇచ్చారనమాట ఇల్లు లేని వాళ్ళకి. మరి ఇల్లిచ్చిన వాళ్ళు కరెంట్ ఉండి ఇల్లు కూడా ఇస్తే వాళ్ళకి కొంచెం బావుంటదని అంటున్నారు. ఇక్కడ పెద్దావిడ చెప్పిన దాని ప్రకారం ఏంటిదంటే, వాడుకోవడానికి నీళ్లు ట్రాక్టర్‌లో తెప్పించుకుంటున్నాము. తాగడానికి నీళ్లు పక్క ఊరెళ్ళి తెచ్చుకుంటున్నాం అని చెప్పేసి అంటున్నారనమాట. సిట్యుయేషన్ ఏంటి? ట్యాంక్‌లయితే పెట్టారు మరి సార్. ఖాళీ ట్యాంకులు అంటే మేము పెట్టాము అని జెప్పేసి చూపించుకోవడానికి అని జెప్పేసి పెట్టుకున్నారా ఏంటి అని అనిపిస్తుంది. బట్ ప్లేస్ మాత్రం అంటే చాలా బావుంది. చక్కగా విశాలమైన ఏరియా. మంచి ఇల్లు కట్టించారు. బట్ దేనికంటే అదిగో ప్రతీది కిటికీలు పగిలిపోయి పనికి రాకుండా ఉన్నాయన్నట్టు మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఏమంటున్నారంటే అప్పుడప్పుడు వచ్చి చూసుకొని ఎళ్తారు. ఎవరికైతే ఈ ఇల్లిచ్చారో, పట్టాలిచ్చారో వాళ్ళు మా ఇల్లు ఉందా లేదా అని చెప్పేసి చూసుకొని వెళ్ళడానికైతే ఉన్నాదేమో అని అన్నట్టు అనిపిస్తుందన్నమాట ఇక్కడ సిట్యుయేషన్. చూడొచ్చండి మొత్తము బ్లాక్స్ ఉన్నాయనమాట. హెచ్ బ్లాక్స్ అంటే ఏ టు హెచ్ వరకు ఉన్నాయంటే 8 బ్లాక్స్ అన్నమాట. ఒక్కొక్క దాంట్లోకొచ్చేసరికి 12 పోర్షన్స్ ఉన్నట్టున్నాయి. మొత్తం 96 ఇల్లు. మొత్తం 96 ఇల్లంటండి. ఈ 6 బ్లాక్స్‌లో కలిపి 96 ఇల్లు అంటే 96 కుటుంబాలకి ఇచ్చారని జెప్పేసి చెప్తున్నారనమాట. అందులో ఇప్పుడు మాట్లాడిన వాళ్ళేంటిదంటే, మాకక్కడ ఉండడానికి లేదు. ఇంకా మాకు తప్పనిసరి పరిస్థితిలో మేమిక్కడ ఉంటున్నాం అన్నట్టే మాట్లాడుతున్నారనమాట వాళ్ళు. 96 మందికి, 96 ఫ్యామిలీస్‌కి పట్టాలిచ్చిన ఈ ప్రభుత్వము కేవలం ముగ్గురు మాత్రమే ఉంటున్నారంటే అర్థం జేసుకోవచ్చనమాట. సో, సిట్యుయేషన్ అయితే ఇట్లా ఉందండి. పేదవాడికి ఇల్లు రావాలి అనే కలలు కన్న కేసీఆర్ గారు కట్టించిన ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మరి ఇప్పుడు ఇలాగ పనికి రాకుండా ఉండిపోయినాయనంటే అర్థం జేసుకోవాలి. అంటే ఎవరైనా కట్టిచ్చారు. కట్టించడానికి కట్టిచ్చారు. మరి దానికి వీలైనంత పననేది చేయాలి కదండీ! అది ఉపయోగపడాలి కదా! అంటే ప్రజాధనం గానివ్వండి, ప్రభుత్వ ధనం గానివ్వండి, ఇలా దుర్వినియోగం అవ్వకూడదు. ఇప్పుడు చూడండి ఆ కిటికీలన్నీ పగిలిపోయినాయి. దానికి మళ్ళీ రిపేర్‌లు చేయించుకోవాలి డెఫినిట్‌గా. ఇది చూడండి ఎంత ప్రతి ఇంటి ముందు ఇవే మొక్కలు, పిచ్చి మొక్కలన్నట్టు. పనికిరాని మొక్కలు. బాటిల్స్ అయితే పెట్టారు. ట్యాంక్ బాటిల్స్ అయితే పెట్టారు. వాటర్ ఎవరిస్తారు మరి వాళ్ళకి? ఇప్పుడు ప్రజలకి ఏమంటారంటే వాటిని కనీస సదుపాయాలేంటిదండి? వాటరు, ఉండడానికి కరెంటు. ఓకే. ఇప్పుడు ఈ చుట్టుపక్కల చూసుకుంటే అన్ని పొలాలు ఉన్నాయండి. సో, పొలాలున్న సిట్యుయేషన్‌లో ఎట్లా ఉంటదో మనకు తెలుసు. ఏంటంటే దోమలొస్తాయి. భయంకరంగా దోమలొస్తాయన్నమాట. సో, కరెంట్ లేనప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి? చూడాలి. ఏమైందమ్మా? అంటే అందులో నల్లలు పోయినాయి, బోర్లు అన్నీ కరెంటు బోర్లు, లైట్లు అవన్నీ వీకపోయినాయి. దొంగలొచ్చి ఎత్తుకుపోయారు. ఎందుకట్లా? తెలవదమ్మా మనకు తెలవదు. ఎవరు లేనందుకు. లేని దానికి ఓకే. మీకు గాని ఇక్కడుందా మాకు ఇల్లు? లేదు. ఆ! మేము ఇక్కడ పని చేస్తాం. ఉపాధి పని చేస్తాం. ఉపాధి పనికి. ఓకే. అదే మొన్న చెప్తుర్రు ఈడ అంటుర్రు మేడం. మాకు రాలే. ఇక్కడ నాకొక జోక్ అనిపిస్తుందండి. సారీ టు సే థిస్. ఇక్కడ ఉన్న 96 మంది ఇళ్లల్లోనూ ముగ్గురున్నారంట. దీనికి మళ్ళీ ఉపాధి హామీ పనులు చేపిస్తామన్నామంటారు. మనుషులు లేని చోట ఉపాధి హామీ పనులేంటండి? ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వం గూడా. మీరు మంచి పని చేయడం కోసం ఇల్లు కట్టిచ్చారు. మరి మంచి పని చేయడానికి ఇల్లు కట్టించినప్పుడు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ గూడా ఇస్తే, ఈ కేసీఆర్ ఇళ్ళకి ఒక సార్థకం ఉంటుందేమో అని అనిపిస్తుందండి. సో, చూసారు గదండీ! కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్‌రూమ్‌ల ఇళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో. ఎప్పుడో ఆయన ఉన్నప్పుడు కట్టించారు. ఇప్పుడు క్లియర్ అయినయి. కొంతమందికి పట్టాలిచ్చారంటున్నారు. తిప్పి కొడితే అన్ని ఇళ్లల్లో ముగ్గురున్నారనమాట. ఇంకా ఇక్కడ పని చేసేటోళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏవైతే మనకి పైపులకి ట్యాప్స్ ఉంటాయి గదండీ! అవన్నీ పీక్కుపోతున్నారంట దొంగలు. ఓకే. ఏవైతే ప్లాస్టిక్స్ ఉన్నాయో, వైర్లు కూడా కట్ చేసుకుపోతున్నారంట. అంత దరిద్రంగా ఉందన్నమాట సిట్యుయేషన్. ఇంకొకటేంటిదంటే, ఆ బ్యాగ్ చూస్తే ఐ థింక్ ఇప్పుడు ఏదైతే ఈ డబుల్ బెడ్‌రూమ్ ఉన్నదో వాళ్ళకి ఒక పార్క్ లాగా అన్నట్టు ఉందన్నమాట. సో, దాన్ని కొంచెం బాగానే చేశారు. ఇల్లు కూడా బాగా కట్టిచ్చారు. ఏదో కట్టామా, ఉన్నామా అన్నట్టు లేకుండా అన్నట్టుందన్నమాట ఇప్పుడు. సో, దాన్ని ఒక పార్క్ లాగా చేశారిక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసము. ఈ ఇళ్ళను కూడా చక్కగా జేసి
ఓకే. వాళ్ళు అడుగుతున్న నీళ్ళు, ఆ డబ్బాలు చూసారు గదండీ ఎంత ఖాళీగున్నాయో. వాళ్ళకి కావాల్సిన నీళ్ళు, కరెంట్ ఇస్తే ఎవరైతే ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టిచ్చారో ప్రజాధనమేనండి అదంతాను. దానికి ఒక సార్థకత ఉంటుందేమో అని అనిపిస్తుందండి. ఓవర్ టు స్టూడియో.